హాయ్ అండి. నేను మీ రాధిక వీరంకి. నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నన్ను చాలామంది ఏంటండి మీరు వీడియోస్ చేయటం ఆపేశారా అని అడుగుతున్నారు. కానీ ఏం జరిగిందంటే ఆపడం అంటే ఆపలేదు. నేను ఒక చిన్న పొరపాటు చేశానండి. అదేంటంటే సంక్రాంతి టైంలో భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలని ఒక 9 సెకండ్స్ షార్ట్ వీడియో నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను. దానిలో ఒక 2 సెకండ్స్ 2 కోడిపుంజులు ఫైటింగ్ సీన్ అనేది ఉండింది. అయితే యాక్చువల్లీ నాకు నిజంగా కూడా తెలియదండి అలాంటివి అప్లోడ్ చేయకూడదు అని. సో, అదేంటంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా ఉండడం వల్ల యూట్యూబ్ ఛానల్ వారు దాన్ని డిలీట్ చేశారు. ఓకే. డిలీట్ చేశారు. అది అయిపోయింది. సో, అక్కడితో అయిపోయింది అని అనుకున్నాను. కానీ యాక్చువల్లీ వాళ్ళు నాకేమని మెయిల్ ఇచ్చారంటే నాకు అది హ్మ్. ఈ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది కాపీరైట్ స్ట్రైక్ కింద పరిగణిస్తారు. యాక్చువల్లీ ఇట్స్ ఫస్ట్ టైమ్ కాబట్టి వార్నింగ్‌గా ఇస్తున్నాం మీకు. సో, ఇది కనుక మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే గనక ఛానల్ టెర్మినేషన్‌కి జరుగుతుంది. సో, ఇప్పుడు 90 డేస్ ఉంటుంది వార్నింగ్ అనేసి చెప్పారు. సో, నాకైతే చాలా భయం వేసింది. యాక్చువల్లీ నేను వెంటనే వేరే సీనియర్స్ యూట్యూబ్ ఛానల్స్‌ని వాచ్ చేశాను. అసలు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి? వార్నింగ్ అంటే ఏంటి అనేది. సో, అప్పుడు ఏం జరిగిందంటే దానిలో సీనియర్స్ ఏం పెట్టారు అంటే ఓకే. వార్నింగ్ 90 డేస్‌లో ఎక్స్‌పైర్ అయితుందని ఉంది కాబట్టి, సో, అది ఈ 90 డేస్ తర్వాత ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనేసి ఉంది. కానీ ఇప్పటికీ జనవరి 15థ్ ఏంటి, ఫిబ్రవరి 14థ్ ఇవాల్టి వరకి నేను వీడియోస్ నేను డైరెక్ట్‌గా కనపడే కామెడీ వీడియోస్ ఏదైతే నేను చేస్తున్నానో అవి ఆపేసేసానండి. అవి ఆపేసి జస్ట్ ఏంటంటే యాక్చువల్లీ అంతకుముందు కూడా నేను మెసేజెస్ అండ్ శారీస్ వీడియోస్ నా ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. సో, అవి చేస్తూ ఉన్నాను. కాకపోతే చాలా రేర్ ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చండి వైరల్ అయిన వీడియోస్. చాలా వరకి కూడా ఏమి కూడా 100 వ్యూస్ కంటే దాటడం లేదు. ఇట్స్ ఏ అంటే వార్నింగే కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు అని విన్నప్పటికీ కూడా యాక్చువల్లీ అది ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఎందుకని అంటానంటే మనం వ్యూస్ పెరగడం లేదండి. నెక్స్ట్ వ్యూస్ పెరగడం పోతే మనకి సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వరు. ఛానల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వాల్సింది బదులు డిక్రీజ్ అవుతుంది. ఆ కర్వ్స్ అన్నీ కూడా ఏంటంటే ఛానల్ అనలిటిక్స్‌లో మనం చూసుకుంటే ప్రతి దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. సో, అదేంటంటే ఇన్ని రోజుల నుండి కష్టపడ్డాం కదా! కొంచెం అది చాలా హర్టింగ్‌గా అనిపించింది. సో, నేనేం చెప్పదలుచుకున్నానంటే నేను వీడియోస్ చేయటం అయితే ఆపలేదు. చేస్తాను. నాకు ఇద్దరు చిన్న పిల్లలండి. వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఆఫ్టర్‌నూన్ టైంలో వాళ్ళని పడుకోబెట్టి 2-4 టైంలో చేస్తూ ఉంటాను. అయితే నాకు చక్కగా సబ్స్క్రైబర్స్ 3490 వరకి వచ్చారు. ఇంక చాలా హ్యాపీ అండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఒక్కసారి తెలుసుకుని అప్లోడ్ చేయండి. అంటే యాక్చువల్లీ నాకు తెలియక అప్లోడ్ చేశాను. సో, మనకి తెలిసి చేసినా తెలియక చేసిన పొరపాటు అనేది పొరపాటే కాబట్టి దానికి పనిష్మెంట్ నేను ప్రజెంట్ సఫర్ అవుతున్నాను. ఏంటంటే సఫర్ అవ్వడం అంటే యాక్చువల్లీ ఒక్క వీడియో మనం అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నప్పుడే కూడా మనకి 1,000, 2,000 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ 3,000 ఉన్నారు కదా! సో, 3,000 ఉన్నప్పుడు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసి లైక్స్ అవి చేస్తేనే కదా వైరల్ అవుతుంది. కానీ అవి కూడా జరగడం లేదు. వైరల్ అస్సలు అవ్వడం లేదు. సో, అది ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అందుకని మీరు కొంచెం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఆ కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి 1, 2, 3 పడ్డాయి అంటే ఛానల్ అనేది టెర్మినేట్ అవుతుందంట. అంటే డిలీట్ అయిపోతుంది. సో, మనం కష్టపడిన దానికి ఫలితం లేకుండా పోతుంది. సో, దయచేసి మీరు కూడా చాలా జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. న్యూగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి. అలాగే నా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తూ నా ఛానల్ గ్రోత్‌కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.